ఆ రేపల్లెలో వెళ్తున్నాం అనమాట. ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ ఇళ్లలో నిద్రపోతున్న ఆ గోపికలను మేలుకొల్పడానికి వెళ్తున్నాం. నిన్న మనం చెప్పుకున్నాం, ఈ గోపికలు అనేవాళ్ళు ఎవరు అంటే ఈ గోపికలు ఎవరో కారు, సాక్షాత్తు ఆళ్వారులే అని చెప్పుకున్నాం అనమాట. ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, ఒక్కొక్క ఆళ్వారు అనమాట. మరి ఆ ఆళ్వారులు ఎవరు అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఆళ్వారులు ఎవరంటే శ్రీ మహావిష్ణువు ఆయన సపరివారం అనమాట. ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క సపరివారంలో ఒక భాగం అనమాట. ఒక ఆయన గరుడు, ఒక ఆయన విశ్వక్షేణుడు, ఒక ఆయన పాంచజన్య, ఆ విధంగా ఆళ్వార్లు అనమాట. చివరి ఆళ్వారు మన ఆండాళ్, ఆమె శ్రీ మహావిష్ణువు పరివారంలో భూదేవి అంశం అనమాట. మన ఆండాళమ్మ. మిగతా ఆళ్వార్లందరూ ఇవాళ మొదటి ఆళ్వారిని మనం నిద్రలేపుతున్నాం. ఇవాళ మనం ఈ శ్లోకానికి అంటే ఈ పాశురానికి గల అర్థం ఒకసారి తెలుసుకుందాం. పుళ్ళం సిలంబినగాన్ పుల్లరయన్ కోయిల్. పుళ్ళం సిలంబినగాన్ అంటే పక్షులు కీచు కీచుమంటూ శబ్దం చేసి లేస్తాయంట పొద్దునే. మీరు ఎక్కడైనా చెట్ల మధ్యలో ఉన్నారంటే చిన్న చిన్న పిచ్చుకలు ఇవన్నీ అద్భుతమైన శబ్దం చేస్తాయి. అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట. శబ్దం కీచు 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 అనుకుంటూ అవన్నీ లేస్తూ ఉంటాయి అన్నమాట. పుల్లరయన్ కోయిల్. ఈ పక్షులకు రాజైన గరుక్మంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన యజమాని అయిన శ్రీ మహావిష్ణువు గుడి వెళ్ళై విడిసంగన్ పేరరవం కేట్టిడయు. ఆ గుడిలోని తెల్లటి పాంచజన్యం, తెల్లటి శంఖము యొక్క ధ్వని నీకు వినబడలేదా? అద్భుతమైన ధ్వని నీకు వినబడలేదా? పక్షులు కిలకిల రావం నీకు వినబడలేదా? పాంచజన్యం యొక్క ధ్వని నీకు వినబడలేదా అని పిల్లాయ్ అన్నదంటే ఏమీ తెలియని ఒక పిల్ల అని సంబోధించనమాట. నీ అవం శుభం తెలియని ఒక పిల్ల అని సంబోధించింది. ఎళందిరాయ్ లేచి రావమ్మా. పేయిములై నంజుండు అంటే పూతన యొక్క విషపూరితమైన పాలను తాగేసి ఆ పూతని సంహరించిన వాడు. ఆ తర్వాత కళ్ళచ్చగడం కళియ కాలోచి అంటే ఆ శకటాసురుణ్ణి చీల్చి చెండాడి చంపేసిన వాడు ఆయన. వెల్లత్తవయుల్ తుయిలమర్ద విత్తినై తెల్లని పాల సముద్రంలో ఆ శేషుడి పైన శయనించిన ఆ స్వామి. ఉళ్ళత్తుకొండు మురివరుగడం యోగిగడు. ఆ స్వామిని తెల్లవారుతూనే మునులు యోగులు ఆయన మాటని ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నారట. ఏమని ఉచ్చరిస్తున్నారు? వెళ్ళత్తవిల్ అరియండ్ర పేరరవం. హరి 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 అనుకుంటూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నారట. ఆ నామం నీకు వినపడలేదా అని జరిగిన. ఉళ్ళంపు గుండ్ర కుళిందేలో రెంపావాయ్. ఈ నామం మా చెవిలో పడి మన మనస్సులన్నీ చల్లబడ్డాయి. అట్లాంటి చల్లబడ్డ సమయంలో నువ్వు లేచి రావమ్మా అని లోపల నిద్రపోతున్న ఆ బాలికను మనందరం కలిపి అమ్మ ముందుంటి మేల్కొల్పుతున్నాం అనమాట. ఆ బాలికను బయటికి రమ్మని మేల్కొల్పుతున్నాం. ఇది ఇవాళ పాశురంలోనికి అర్థం అనమాట. ఇవాళ పాశురంలో అమ్మ మనకి 3 ధ్వనులను గురించి చెప్పింది. ఒకటి ఏంటంటే పక్షుల ధ్వని చెప్పింది, పక్షుల కిలకిలా రావం చెప్పింది అనమాట. రెండవది ఏంటంటే పాంచజన్యం యొక్క శంఖారావం, శంఖం పూరిస్తే వచ్చే ధ్వని గురించి చెప్పింది. ఆ తర్వాత ఋషులు మునులు హరి 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 అని చేసే నామాన్ని చెప్పిందనమాట. అంటే మనకి ఒక కోవిల ఉన్న చోట మనకి ఖచ్చితంగా ఈ 3 మనకు వినిపిస్తాయంట. ఆ కోవిల చుట్టూ ఉన్న చెట్లలో ఉన్న పక్షులు కిలకిలా రావం వినిపిస్తుంది. ఆ కోవిలలోని పాంచజన్యం శంఖం పూరించే ఆ శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత కోవిలలో ఉన్న భక్తులు, యోగులు, మునులు వాళ్ళందరూ చేసే హరినామ సంకీర్తన మనకు వినిపిస్తుంది. ఇది చాలా శ్రేయస్కరము అని అమ్మ చెప్తుందన్నమాట ఇవాళ పాశురంలో. ఇవాళ పాశురంలో మనం అనుకున్నాం ఒక ఆళ్వార్ని నిద్రలేపుతామని అనుకున్నాం. సరే, మనం ఆళ్వార్లు వీళ్ళందరూ ఎవరు, వాళ్ళ పరంపర ఏంటి, దీని గురించి 2 విషయాలు వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం అనమాట. మనకి సాంప్రదాయాలు 3 సాంప్రదాయాలు ఉన్నాయి. 3 సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. ఆది శంకరాచార్యులు సాంప్రదాయం ఏం బోధించారన్నమాట? అద్వైతము అని బోధించారనమాట. ఆయన ముందు వచ్చి అద్వైతము అంటే ద్వైతము అంటే 2 కానిది ఒకటే. అద్వైతము అంతా ఒకటే, మిగతాదంతా మిథ్య, అంతా పరమాత్ముడే అన్నది అద్వైత తత్వం ఆయన బోధించారు. ఆది శంకరాచార్య పరంపరలో ఇప్పుడు ప్రస్తుతం మనకు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వాముల వారు. ఆయన
తర్వాత ఇప్పుడు కొత్త స్వామి కూడా ఒకరు అయ్యారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం విజయేంద్ర సరస్వతి స్వామి వారు. ఆయన ఏకదండి అంటారు, ఒకటే దండాన్ని పట్టుకుంటారు ఆయన. అంటే అంతా ఏకమే అని చెప్పడం అన్నమాట, అద్వైత తత్వము అనేది. ఆ తర్వాత 1000 సంవత్సరాల దగ్గర 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజులు ఆయన ఇక్కడ వేసి ఉన్నారు, ఎంబెరుమానార్ అంటారు. భగవద్ రామానుజులు విశిష్ట అద్వైత తత్వాన్ని బోధించారు. సరే, ఆయన చెప్పింది ఏంటంటే అద్వైతమే, అంతా ఒకటే, కానీ ఆ ఒక్క దాంట్లోనే విశిష్టత ఉంటుంది. మనము ఇప్పుడు ఏ విధంగా అయితే శరీరం అనుకున్నాం అనుకోండి, ఇదంతా ఒకటే, శరీరము అని ఒక మాట చెప్తే అద్వైతం అంతా ఒకటే. కానీ ఈ శరీరంలో మన కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఇవన్నిటికీ విశిష్టత ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అందుకోసం భగవద్ రామానుజులు ఏం చెప్పారంటే విశిష్ట అద్వైతాన్ని బోధించారనమాట. అద్వైతమే, కాకపోతే అన్ని ఆయనలోని అంశాలే, ఆయనకే చెందినవే, కానీ కొంచెం మనకి తేడా ఉంటుంది, మనం గుర్తించగలము వాటిని అని చెప్పిందనమాట. ఈ విశిష్ట అద్వైతంలో మీకు 3 ఉంటాయన్నమాట. ఒకటి పరమాత్మ, రెండవది మనలో ఉన్నది జీవాత్మ, ఈ రెండింటినీ కలిపేది ఎవరు? ప్రకృతి అంటే అమ్మ, తల్లి. అందుకే మనకి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే, మీరు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి మొదలు. ఆమె ఇప్పుడు నార్త్ ఇండియాలో కొందరు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే రాధాదేవిని ప్రార్థించాలి, అందుకే రాధే రాధే అంటారు ఫస్ట్ వాళ్ళందరూ, అదే రాధే రాధే అంటారు. అందుకోసం మనము అమ్మ ప్రకృతి, అమ్మని ప్రార్థిస్తే అమ్మ ఏం చేస్తుందంటే ఆ పరమాత్మని మనలో ఉన్న జీవాత్మని రెండింటినీ కలుపుతుందని అనుసంధానం చేస్తుంది. అందుకే భగవద్ రామానుజుల పరంపరలో ఉండేవాళ్ళని జీయస్వాములు అంటారు. మనకు తెలిసిన జీయస్వామి చిన్నజీయస్వామి మీరు ఆయనను గమనించారంటే ఆయన చేతిలో త్రిదండి చిన్నజీయర్ స్వామి అంటామన్నమాట. త్రిదండి అంటే 3 దండాలు ఉంటాయి ఆయన చేతిలో, 3 కర్రలు పట్టుకుని ఉంటారు అనమాట. ఒకటి పరమాత్మ, 2 జీవాత్మ, ఈ రెండింటినీ కలిపేది ప్రకృతి. ఆ 3టిని అనుసంధానం చేసి వారు ఆ దండాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇది మనం పాటించే సాంప్రదాయం. అది కాకుండా తర్వాత మధ్వాచార్యులు వచ్చారన్నమాట. మధ్వాచార్యులు ఏంటంటే ఇవి రెండింటికి భిన్నంగా ఆయన తత్వాన్ని బోధించారు. ఆయన ఏమన్నారంటే ద్వైతము అని చెప్పారనమాట. ఆయన మీరంతా చెప్తున్నది అద్వైతం కాదు, ద్వైతము అంటే పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. ఇంగ్లీష్లో చెప్పారంటే క్రియేటర్ అండ్ క్రియేషన్, ఇవి 2 వేరే. ఆ పరమాత్మ ఉంటారు, ఆ తర్వాత ఆయన సృష్టించిందంతా ఒకటి ఉంటుందన్నమాట అన్నది ఆయన మధ్వాచార్య చెప్పారు. ఆయన ఏం పట్టుకుంటారంటే రేపల్లెలో శ్రీకృష్ణుడు గోప బాలికలందరూ కర్రలు పట్టుకొని గోవులను మేపుతూ తిరుగుతూ ఉంటారు. ఆ కర్రను ఒకటే ఆయన పట్టుకుంటారు అనమాట, అంతేకాని ద్వైతం ఆయన చెప్పిన పద్ధతి. మధ్వాచార్యులు ఏంటంటే మీకు దక్షిణ కర్ణాటకలో ఉడిపి అనే ప్రాంతంలో ఎక్కువ ప్రాచుర్యం ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణ గుడి, అదొక తత్వం అనమాట, మధ్వాచార్యుల తత్వం. ఈ 3 తత్వాలు మనం బోధించాం. ఇప్పుడు మనం పాటించేది ఏంటంటే విశిష్ట అద్వైత తత్వము. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క జీయర్ ఉంటారనమాట. దగ్గర 40-45 మంది జీయర్లు ఉంటారు మొత్తం. ఆ జీయర్ స్వాములు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ నామకీర్తన చేస్తూ ఉంటారు అనమాట. మొదటి జీయర్ ఏమని అనుకుంటే మనము మన భగవద్ రామానుజులు అనుకోవాలన్నమాట. ఆయన పరంపరను పాటిస్తూ వస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ముచ్చింతల్లో చూసారంటే భగవద్ రామానుజుల అద్భుతమైన స్టాచ్యూ ఉంది అక్కడ, సమతామూర్తి 216 అడుగుల సమతామూర్తి ఆయన. ఆ సమతామూర్తిని ఇక్కడ మన అదృష్టం, ఇక్కడ మనం చూసుకోవడానికి ఉంటుంది. అక్కడే మీకు 108 దివ్య దేశాలు కూడా మీకు సందర్శించుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఆ దివ్య దేశాలు ఏంటంటే అక్కడి నుంచి మీరు సాలగ్రామాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించేశారు. కాబట్టి ఒకవేళ మనకి అక్కడికి దివ్య దేశాలు నిజంగా పోలేకపోతే ఇక్కడే మనం సందర్శించుకున్న అదే పుణ్యం మనకు వస్తుందని 108 దివ్య దేశాలు ఇక్కడ స్థాపించారన్నమాట. ఇది మన జీయస్వామి మన సాంప్రదాయం ప్రకారం. ఈవేళ మనం ఆళ్వార్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకొక విశిష్టత ఏంటంటే, ఇప్పుడు జిఎస్ స్వాములు ఉంటారు. ఇంతకు ముందు ఏంటంటే ఇంత ప్రాచుర్యం లేదు, ఇంత కమ్యూనికేషన్ అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే 1 గంట సేపట్లో చెన్నై వెళ్ళిపోతాం, 2 గంటల్లో ఇంకో ఢిల్లీకి వెళ్ళిపోతాం, 1 రోజులో అమెరికాకి వెళ్ళిపోతాం, అట్లా ఉంది. ఆ కాలంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోవాలంటే నెలలు పడుతుందన్నమాట. కొన్ని ప్రాంతాలలో జియర్లు
వెళ్ళే అవకాశం ఉంటుంది. జియర్ స్వాములు వెళ్ళే అవకాశం లేని చోట జియర్ స్వామిని ఏం చేస్తారంటే వాళ్ళు కొందరికి స్వయం ఆచార్యులు అని వాళ్ళకి చెప్పేసి, మీరు ఒక 50 కుటుంబాలు ఒక చోటికి వెళ్ళండి, వెళ్ళేసి అక్కడ ఒక గుడిని, ఆ తర్వాత ఒక సంస్కృత పాఠశాలని స్థాపించి అక్కడ ఉన్న వాళ్ళకి వైష్ణవ తత్వాన్ని బోధించి వాళ్ళని మన దారిలోకి తీసుకొని రండి అని చెప్పి కొందరిని అలా పంపిస్తూ ఉంటారు అనమాట. అలా పంపించిన పరంపరలోనే మేము అనమాట. మా తాతగారు వాళ్ళందరూ 1931 అంటే అప్పుడు నిజాం పరిపాలన ఉన్న కాలంలోనే హైదరాబాద్కి వచ్చి సీతారాంబాగ్ అనే ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన వరదరాజస్వామి గుడిని కట్టి, అక్కడే రామాలయాన్ని కట్టి, అక్కడ సంస్కృత పాఠశాలను నెలకొల్పి, ఎప్పుడు నిజాం టైంలోనే మార్వాడీల సహాయంతో అక్కడంతా ఉండి చేశారనమాట. అదేవిధంగా కొందరు కొన్ని చోట్లకు అంతా ఈ దేశంలో అంతా తిరిగారనమాట. ఇప్పుడు వనిత వాళ్ళది ఏంటంటే వానమామలై మఠం అనమాట. అంటే దక్షిణ తమిళనాడు మఠం. వాళ్ళు జియర్ స్వామి దగ్గరే తీసుకుంటారు. సమాచరణం చేసినప్పుడు వాళ్ళ జియరే చేయాలన్నమాట. కానీ మాకేంటంటే స్వయమాచారులు, మా పెద్దలు, మా తాతగారు మాకు సమాచరణం చేయొచ్చు. ఇవన్నీ ఈ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ తెలుసుకున్నాం. ఈరోజు మనం అనుకున్నది ఏంటంటే, ఇవాళ మనం నిద్రలేపిన మన స్వామి ఎవరంటే, ఆళ్వార్ ఎవరంటే గరుడ ఆళ్వార్ అంశం ఎవరు? విష్ణు చిత్త ఆళ్వార్. విష్ణు చిత్త ఆళ్వార్ని ఇవాళ మనం నిద్రలేపాం అనమాట. విష్ణు చిత్త ఆళ్వార్ ఆయనని ఏమంటారు? పెరి ఆళ్వార్ అని కూడా అంటారు. పెరి ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అనమాట. ఆయన తల్లిదండ్రులు ఎవరంటే ముకుందన్, పద్మావతి. వీళ్ళిద్దరూ ఆయన తల్లిదండ్రులు. ఆయన క్రోధనామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు జన్మించారు అనమాట. స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు జన్మించారు. ఆయన విల్లిపుత్తూర్ అనే ఊర్లో జన్మించారు. అదే ఇప్పుడు శ్రీవల్లిపుత్తూరు అంటాం. మన ఇప్పుడు ఏదైతే వటభద్ర సాయి కోవిల్ ఉంటుంది, ఆండాళ్ సన్నిధి ఉండే ప్రదేశంలో ఆయన జన్మించారనమాట. ఆయనకు తన్నియంలో ఒకసారి చదువుదాం. ఇంతకుముందు మనం అనుకున్నాం కూడా, గురుముఖ మనదీప్య ప్రాహ వేదాన శేషాలు. అందరు చెప్పండి. గురుముఖ మనదీప్య ప్రాహ వేదాన శేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసరమమర వంద్యం రంగనాథం. వరుసగా మనకి రాదు అది. మళ్ళీ ఇంకోసారి ఓకే, మళ్ళీ చదువుతాం. గురుముఖ మనదీప్య ప్రాహ వేదాన శేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాత్ కామః స్వసరమమర వంద్యం రంగనాథస్య సాక్షాత్ విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. ఇది ఆయన తనియల్ అంటే ఆయన పొగడతారు అనమాట. ఆ విష్ణుచిత్త ఆళ్వారిని పొగడటం అనమాట. ఇప్పుడు విష్ణుచిత్త ఆళ్వార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి తెలిసింది గోదాదేవిని పెంచిన తండ్రి ఆయన విష్ణుచిత్త ఆళ్వార్. విష్ణుచిత్త ఆళ్వారు ఒకటి అద్భుతమైన ఒక పాసుర సంపటిని ఆయన రచించారనమాట. దాన్ని ఏమంటారంటే తిరుపళ్ళాండ్ అంటారు. తిరుపళ్ళాండ్ అంటే ఇప్పుడు మనకి సేవాకాలం చేస్తున్నప్పుడు సాధారణమైన రోజుల్లో తిరుపళ్ళాండ్, తిరుపళ్ళి అడిచి, తిరుపావై ఈ 3 చదువుతారన్నమాట. దాన్ని పూర్తిగా సేవాకాలం అంటారు. కానీ ధనుర్మాసంలో తిరుపళ్ళాండ్ చదవం. మిగతా 2 చదువుతారు అనమాట. తిరుపళ్ళాండ్ అనేది ఏంటంటే ఆ రంగనాథ స్వామిని పొగుడుతూ రాసిన కావ్యం అన్నమాట. అది రంగనాథ వచ్చి మన విష్ణుచిత్త ఆళ్వారిని అడిగారంట, నీకేం కావాలయ్యా అంటే, నాకేమొద్దు స్వామి, నువ్వు బాగుండాలి అన్నారంట. నువ్వు బాగుండాలి అంటే ఎట్లా అంటే పుట్టిగా కాదు, 1 సంవత్సరం బాగుండాలి, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బాగుండాలి, 1000 సంవత్సరాలు, 1,000,000 సంవత్సరాలు నువ్వు బాగుండాలి అంటే పళ్ళాయిరత్తాండు అంటే కొన్ని వేల సంవత్సరాలు, 1,00,00,100,000 అంటే 1,00,00,100 సంవత్సరాల వరకు నువ్వు బాగా ఉండాలి స్వామి అని కోరుకున్నారంట. అంతే, ఆయనకి ఇంకేం లేదు, నువ్వు బాగా ఉండాలి అని కోరుకున్నారు. అది ఈ మన ఆళ్వార్ యొక్క విశిష్టత. మన గోదాదేవిని పెంచిన తండ్రి అని కూడా చెప్పొచ్చు. ఆయన ఏంటంటే తోమాల సేవ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక తులసి మాలని కూర్చి ఆ వటపత్ర సాయికి అంకితం చేస్తారనమాట. ఇది ఈరోజు పాశ్రం యొక్క అంశాలు. ఆ తర్వాత స్వామి మన ఆళ్వార్ యొక్క
రేపు ఇంకొక ఆళ్వారిని మనం నిద్రలేపుతాం అనమాట. అది జై శ్రీమన్నారాయణ.